మీకు ఒక సరికొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, హనుమాన్ మూవీ. మరి ఇక్కడ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబోలో వచ్చిన ఈరోజు అంటే 12 జనవరిన రిలీజ్ అయిన మూవీ అందరి మన్నలను మెచ్చుకుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజే రిలీజ్ అయింది. సినిమా ఎవరెవరికి నచ్చుతుందంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇండియా మొత్తంలో అందరూ గర్వపడేలా సినిమాని తీశాడు ప్రశాంత్ వర్మ. మరి ఇందులో ఏమేమి ఉందంటే డ్రామా ఉంది, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ఉంది, ఎమోషనల్ టచ్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. మరి హీరో నటన పీక్ స్థాయిలో ఉందనేది క్లియర్గా చెప్పవచ్చు. ఇప్పటివరకు చూసిన తేజ ఒకటైతే ఈ సినిమాలో చూసే తేజ ఒకటి అనేది క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు వరలక్ష్మి గారికి కూడా ఈ పాత్ర అనేది గుర్తుండిపోయేలా తీశాడనే చెప్పాలి. ఫ్రెండ్స్, మరి స్క్రీన్ ప్లే రైటింగ్ విషయానికి వస్తే కథ ప్రశాంత్ వర్మ ఏమనుకున్నాడో క్లియర్గా స్క్రీన్ ప్లే ఎలా అయితే తీయాలనుకుంటో కథ ఏమనుకుంటో దానికి 100% ఉన్న బడ్జెట్లో క్లియర్గా కట్గా తీశాడనే చెప్పాలి. ప్రతి భారతీయుడు చూసే సినిమా పిల్లలతో సహా. ఎందుకు పిల్లలతో సహా అంటే మనము సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. నాకు టైం లేనందున ఫస్ట్ మన భారతీయ విలువలను చాటి చెప్పే సినిమా హనుమాన్. సో హనుమాన్కే నేను ముందు వెళ్ళాను. సో పిల్లలు పెద్దలు ఫ్యామిలీతో చూడదగ్గ ఒక మంచి పసందైన అంటే పండక్కి చూడదగ్గ సినిమా. ఈ సినిమా ఎలా ఉంది, ఎలా తీశారనే దానికి ఒక్కొక్క పాయింట్లో మీకు క్లియర్గా వివరిస్తా. ఒక టైం పట్టవచ్చు, కానీ లాస్ట్ వరకు చూడండి, మీకే ట్విస్ట్ అనేది తెలుస్తుంది. అదేంటో లాస్ట్లో చెప్తాను. అగ్ర చిత్రాలతో పోటీపడి సంక్రాంతిలో విడుదల చేశాడు అంటే మరి ప్రశాంత్ వర్మ తన కంటెంట్ ఎలా ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ బడ్జెట్ పరంగా చిన్న సినిమా, కంటెంట్ పరంగా ఎంతో బలంగా ఉన్న సినిమా అని చెప్పొచ్చు. పెద్ద చిత్రాలకు ధీటుగా నిలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకా సినిమా థియేటర్లు పెరగొచ్చు కూడా, మీరే చూస్తారు చూడండి. ఈ సినిమా ఎలా ఉందంటే ఓ సాధారణ మానవుడు అంటే ఒక కామన్ మ్యాన్ అద్భుతమైన దివ్య శక్తులు వచ్చి సూపర్ మ్యాన్ అయితే వాటిని దక్కించుకునేందుకు ఒక విలన్ చేసే ప్రయత్నాలు, ఈ ఇద్దరి మధ్యలో సామాన్యులు అంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే ప్రాబ్లం ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ హీరో ఎలా సాల్వ్ చేశాడు అని ఇలాగే నడుస్తుంటుంది కథ. మొత్తానికి వచ్చే కథ మన ఇతిహాసాలోంచి తీసుకొని ఇప్పుడున్న నేటివిటీకి ఏ విధంగా చూపిస్తే ప్రజలకు నచ్చుతుంది అనేది ప్రశాంత్ వర్మ కనిపెట్టి అదే తరహాలో సినిమా తీసినది క్లియర్గా. ఈ సినిమా టైటిల్ పడగానే మనకి సినిమా ఏంటి, సినిమా దేనిపైన నడుస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడే ఇక్కడ మనకు ముఖ్యమైన రుధిరమణి కథను వివరిస్తుంది. అంటే రుధిరమణి కథ గురించి దాని గురించి ఉంటుంది అనేది మనకి తెలిసిపోతుంది. అప్పుడే ఇది కట్ చేయగానే విలన్ చిన్నగా ఉన్నప్పటి గురించి మనకి కథ చూపిస్తుంటాడు. అది కూడా సూపర్. ఆ విలన్ కూడా ఏమవ్వాలనుకుంటాడంటే సూపర్ మ్యాన్ కావాలనే కళ ఉంటుంది అతనికి. సో విలన్ కూడా బాగానే నటన మనం చూడొచ్చు. సూపర్ మ్యాన్ కావాలనే చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది అవన్నీ కథనములు అంతా మీరు సినిమాలో చూడొచ్చు. అది మాత్రం హైలైట్ కనపడుతుంది. అతని సూపర్ మ్యాన్ కావాలని వాళ్ళ తల్లిదండ్రులు అడ్డే వస్తారు. మరి వాళ్ళ తల్లిదండ్రులనే అతని మట్టు పెట్టడం అనేది ఇక్కడ ఒకటి మనం గమనించవచ్చు. ఎవరు? మైకిల్ విలన్. ఇక అంజనాద్రి ఊరు, అంతేగా ఊరు అంటే ఒక విలేజ్కి మీరు వెళ్తారా? మరి సిటీ వాళ్ళకైతే ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ విలేజ్ చూపించే తీరు కానీ ఆ కెమెరామ్యాన్ కానీ ఇక వాళ్ళకి అంతే ఒక సెల్యూట్ కొట్టాల్సిందే. ఆ లెవెల్లో మన ప్రకృతి కానీ ఆ విలేజ్ చూపించడం అనేది చాలా గ్రేట్ అనేది చెప్పొచ్చు. మనము 2 కళ్ళు సరిపోవు అనేది క్లియర్గా చెప్పొచ్చు. అదే ఊరిలో, అంత అందంగా ఉన్న ఊరిలో మరి హీరోని ఏ విధంగా చూపించారంటే ఒక చిల్లర దొంగతనాలు చేసే తేజ సజ్జ హనుమంతు పేరు. మరి చిన్న ఉన్నప్పుడే ఇతని తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి వాళ్ళ అక్కే పెంచి పోషిస్తుంది. వాళ్ళ అక్క వరలక్ష్మి శరత్. ఇప్పటివరకు వరలక్ష్మి గారిని అందరూ నెగిటివ్ రోల్లో చూశారు. ఫస్ట్ టైం ఆమెకు రోల్ పడింది, అసలు హైలైట్ అంతే అది.
ఎస్, ఆమెకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి క్యారెక్టర్ అనేది ఈ మూవీలో మనం చెప్తాం. ప్రశాంత్ తెరకెక్కించిన తీరు, ఉన్న బడ్జెట్లోనే విఎఫ్ఎక్స్ యూజ్ చేసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే డైరెక్టర్స్ని యూజ్ చేసుకోవడం కానీ, తన రైటింగ్ స్కిల్స్కి తను తీసే ఆ స్క్రీన్ ప్లేస్కి అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అనేది మాత్రం మనము క్లియర్గా చెప్పు. గ్రాఫిక్స్ క్వాలిటీ, ఫిలింను చూపించే విధానము. సినిమాలో ఇంకొక విషయం గురించి చెప్పాలి, లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, హనుమాన్ చాలీస వస్తుంది. మనకు తెలియకుండానే హనుమాన్ చాలీస చెప్పేస్తుంటాం. అంటే ఈ సినిమా చూసిన తర్వాత అదే ఎందు గురించి పిల్లలను తీసుకెళ్ళాలి, ఎందు గురించి ఫ్యామిలీ అన్నానంటే మనం టెంపుల్స్కి వెళ్తుంటాం, అది వెళ్తుంటాం, కానీ ఇక్కడ మనము గాయత్రి మంత్రం అది చదివిండొచ్చు, కానీ ఈ సినిమా చూసి ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకు కూడా వచ్చేస్తుంది. అంటే ఆ సినిమా నుంచి వచ్చిన తర్వాత మనం కూడా హనుమాన్ చాలీస చదివేలాగా ఆ డైరెక్టర్ అది తీయడం అంటే నాటే జోక్. డైరెక్టర్ ఖచ్చితంగా నా తరపు నుంచే ఇస్తున్నాను హృదయపూర్వక సుమాంజలు డైరెక్టర్కి, ఆ సినిమా హీరోకి, ఆ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ సినిమా తీయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమాలు ఇంకా ముందు రావాలని మా న్యూస్ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్స్ని ముగ్గురిని పెట్టారు. వాళ్ళ ముగ్గురు పనితనం అంటే వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారనేది క్లియర్గా తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే, ఒక పీక్ లెవెల్ అంతే. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా వెళ్ళాలి సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ హనుమాన్కి వెళ్ళిపోండి. నేను దానికి గ్యారంటీ మీకు కూడా నచ్చుతుంది. జై శ్రీరామ్, జై హింద్, బాయ్ బాయ్.